రాష్ట్ర వక్ఫ్ బోర్డు ద్వారా జరుగుతున్న కార్యక్రమాలు ముస్లిం సమాజానికి మేలు కలిగేలా ఉంటాయని వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మొహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ తెలిపారు. నెల్లూరులో మైనారిటీ పిల్లల విద్య కోసం ఏపీజే అబ్దుల్ కలాం పేరుతో అంతర్జాతీయ స్థాయి స్కూల్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతోందని వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మొహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆ స్కూల్ పూర్తయితే 1500 మంది ముస్లిం పిల్లలకు అంతర్జాతీయ సౌకర్యాలతో ఉచిత విద్య లభిస్తుందని చెప్పారు. ఈ ఏడాది జూన్ జూలై నాటికి 1వ నుంచి 5వ తరగతి వరకు ప్రారంభించాలనే పనులు జరుగుతున్నాయని తెలిపారు. నెల్లూరులోనే మైనారిటీ మహిళలకు టైలరింగ్లో శిక్షణనిచ్చే కార్యక్రమం ఫిబ్రవరి 1వ తేదీన ఆరంభిస్తున్నట్లు తెలిపారు. నెల్లూరు దగ్గరలోని కస్మూర్ దర్గాలో నిత్యాన్నదాన పథకం కూడా ప్రారంభం కానున్నదని తెలిపారు. పట్టణ చెంచుపేటలోని అమరావతి ఫ్లాట్స్లోని మసీదులో ఫిబ్రవరి 2వ తేదీన నియోజకవర్గంలోని అన్ని మసీదుల మౌజన్లు ఇమాంలతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మొహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ తెలిపారు. ముస్లింల సమస్యలను తెలుసుకుని చేపట్టాల్సిన కార్యక్రమాలపై అవగాహనకు ఈ సమావేశం జరుపుతున్నామని తెలిపారు. జనసేనకు చెందిన ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విమర్శించడాన్ని ఖండించారు. గడిచిన 2-3 రోజుల నుంచి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద వస్తున్నటువంటి విమర్శలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏదైతే ఎమ్మెల్యే గారి మీద వచ్చిన ఆరోపణలను పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించడం సరైన పద్ధతి కాదని, గతంలో అధికారం చెలాయించిన పక్షాలు ఏవి కూడా ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు చర్యలు తీసుకున్న సందర్భం కూడా లేదని సందర్భంగా తెలియజేస్తున్నాను. కానీ జనసేన పార్టీ ఎప్పుడైతే కార్యకర్త మీద కానీ నాయకుడి మీద కానీ ఎలిగేషన్స్ ఏమన్నా వస్తే తక్షణమే వాటి మీద విచారణ జరిపి తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా వక్ఫ్ బోర్డు ద్వారా ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది ప్రజలందరికీ కూడా వివరించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో నేను ఈరోజు మీడియా ద్వారా ప్రజలందరికీ వివరిస్తున్నాను. నెల్లూరులో పోయిన నెలలో వక్ఫ్ బోర్డు తరఫు నుంచి వక్ఫ్ బోర్డు భూమిలో ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ అని ఒక స్కూల్కి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది కంప్లీట్ అయ్యి రన్నింగ్లోకి వస్తే దగ్గరగా 1500 మంది మైనారిటీ పిల్లలకు ఉచితంగా ఇంటర్నేషనల్ సౌకర్యాలతో ఉచిత విద్య ఇచ్చే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. జూన్ జూలై లోపు ఫస్ట్ ఫేజ్ ప్రైమరీ నుంచి 5th క్లాస్ దాకా మొదలు చేయాలని ఒక కాన్సెప్ట్తో పని జరుగుతుంది. అదేవిధంగా 1/2/2026న నెల్లూరులోనే ఒక ఎగ్జాంపుల్గా తాలిమే హునర్ అనే ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరుగుతుంది వక్ఫ్ బోర్డు ద్వారా. దీని యొక్క ముఖ్య ఉద్దేశము మైనారిటీ మహిళల్లో వృత్తిని, ఏదైతే టైలరింగ్ యొక్క వృత్తిని నేర్పించడం, తద్వారా వాళ్ళు తమ దైనందిన జీవితంలో ఎంతో కొంత వాళ్ళు కూడా కష్టపడి సంపాదించుకునే ఒక మార్గాన్ని చూపించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో వక్ఫ్ బోర్డు చైర్మన్ గారు అయినటువంటి అబ్దుల్ అజీజ్ గారు మరియు వక్ఫ్ బోర్డు సభ్యులందరూ కలిసి తీసుకున్న ఈ నిర్ణయాన్ని 1/2/2026న నెల్లూరులో ప్రారంభిస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇది మరిన్ని ప్రాంతాల్లో విస్తరించి ముస్లిం మహిళలకు అట్లాగే కుటుంబాలకు మేలు జరిగే విధంగా ఈ విధమైనటువంటి ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నామని తెలియజేస్తున్నాము. 1/2/2026 నుంచి నెల్లూరుకి దగ్గరలో ఏదైతే కస్మూర్ దర్గా ఉందో ఆ కస్మూర్ దర్గాలో నిత్య అన్నదానం, ప్రతిరోజు కూడా అన్నదానం అక్కడికి వచ్చే భక్తులకు వాళ్ళ సౌకర్యార్థము ఉచితంగా అన్నదానం ప్రోగ్రాంను ఒకటిని స్టార్ట్ చేస్తున్నాము. ఇది కూడా వక్ఫ్ బోర్డు ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమం. ఇది నిరంతరం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా వచ్చే నెల 2వ తారీఖున తెనాలి నియోజకవర్గ పరిధిలో కొల్లిపర మండలము, తెనాలి మండలము, తెనాలి పట్టణంలో ఉన్నటువంటి అన్ని మసీదుల ఇమాం మౌజన్లను నేను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. మస్జిదే ఖుబా, అమరావతి ప్లాట్స్, చెంచుపేట, తెనాలి మసీదు నందు ఆ రోజు ఇమాం మౌజన్లు అందరూ కూడా ఈ తెనాలి నియోజకవర్గంలో ఉన్న వారందరూ కూడా పాల్గొని ఒక ఆత్మీయ సమావేశంలాగా వాళ్ళ అవసరాలు ఎలా ఉన్నాయి, ముస్లింల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎలా చేస్తే మనం రాబోయే రోజుల్లో మన ప్రజలకు ఇంకా మంచి మెరుగైనటువంటి దైవం వైపు పిలవడం కానీ, అదేవిధంగా సమాజంలో ఏ విధంగా మనం భాగస్వాములై మరింత మెరుగైన జీవితం గడపడానికి అవకాశం ఉంది అనే దాని మీద చర్చించడం జరుగుతుంది. కాబట్టి 2వ తారీఖు జరిగేటటువంటి ఈ మీటింగ్లో ఇమాం మౌజన్లు తప్పనిసరిగా పాల్గొనాలని మీడియా ముఖంగా వాళ్ళందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. రాబోయే రోజుల్లో వక్ఫ్ బోర్డు ద్వారా తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయాన్ని
ప్రజల దృష్టికి తీసుకువెళ్ళి ప్రజలు ఆమోదించే విధంగా మా చర్యలు ఉంటాయని తెలియజేస్తూ ఈ సందర్భంగా నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఏదైతే ముస్లిం సమాజం ఉందో దానికి మంచి జరిగే విధంగా ఉపయోగించే అవకాశం నాకు కల్పించినందుకు మా మినిస్టర్ గారు అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారికి